నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 3 డిసెంబర్ 2025 బుధవారం మధ్యాహ్నం వీడియో వేస్తున్నా. నేను నిన్న రాత్రి ఒక వీడియో అప్లోడ్ చేసిన. దోస్తాన్లా నమ్మితే ఇట్లా కమిషన్ గురించి మాట్లాడిరు. కమిషన్ దగ్గర మనం అట్లా చేసుడు తప్ప అనే ఉద్దేశం, నా ఇంటెన్షన్ అది. మనల్ని నమ్మిన వ్యక్తి దగ్గర మనం ఏం ఆశించకుండా పనిచేస్తే మనం ఆశించింది మనోళ్ళతోటి మనకు ఏదో ఒక రోజు దొరుకుద్దని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ డబ్బే ఇంపార్టెంట్. దానికి చాలామంది చాలా రకాలుగా రెస్పాన్స్ అయ్యారు. 80% జనాలేమో అన్న మంచి వీడియో చేసినావు, అట్లా నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు, దోస్త్ అని చెప్పినప్పుడు కమిషన్ అడుగుడు తప్పని కొంతమంది చెప్తే, ఇంకో కొంతమందికి వాళ్ళు అట్లా చేసేటోళ్ళకు అది కోపం వచ్చింది. ఒక పెద్దనైతే సాటభారం అంత మెసేజ్ పెట్టిండు, నువ్వు ఎంతమందిని ముంచితే కానీ ఫార్చునర్ కొన్నావు అంటాడు. నీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఫార్చునర్ కొనడానికి ముందు దగ్గర ఒక నా సొంతంగా నా పేరు మీద ఒక 50 కార్లు ఉంటాయి. 50 కార్లు, ఒక్క కారు 2 కార్లు కాదు, 50 కార్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటాయి. టాటా సుమో నుంచి 99లో టాటా సుమో కొన్నా. అప్పటి నుంచి నేను ఫార్చునర్ కొనే వరకు 50 కార్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. నేను అన్ని కార్లు కొన్నా. నేను 1997 నుంచి హైవేల మీద తిరుగుతున్నా, అంటే ట్రావెల్స్ బిజినెస్. 97లో లైసెన్స్ తీసుకున్నా. లారీల మీద, డీసీఎం వ్యాన్ల మీద క్లీనర్ చేసిన, డ్రైవింగ్ నేర్చుకున్నా. 99లో డైరెక్ట్ టాటా సుమోనే కొన్నా. నేను నా మిత్రుడు ఖైరీ సత్యం అని, ఇద్దరు పోతాం. అందులో కూడా నా 50,000 అయితే ఆయన 1,00,000 రూపాయలు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా దందా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ కారు కొనాలని ఏదైతే మైండ్లో ఫిక్స్ అయిందో ఆ ప్రతి ఒక్క కారు కొన్నా. మహీంద్రా లక్ష్మీ గణపతి షోరూంలో జైలో లాంచ్ అయింది. పవన్ కళ్యాణ్ గారు ఆ బండి పట్టుకొని కొండగట్టుకు పూజకు వచ్చారు. అప్పుడు ఆ బండి చూసినాక వెంటనే ఈ బండి కొనాలి ఎప్పటికైనా అనిపించింది. కరెక్ట్ అనుకున్న తరుణం, నేను 10లో ఏమో వచ్చినట్టున్నాడు, నేను 11లో ఆ బండి కొన్నా. తర్వాత క్వాలీస్ కొన్నా, టవేరా కొన్నా, ఇన్నోవా క్రిస్టా కొన్నా. ఇన్నోవా క్రిస్టాలో అయితే నా సొంతం నా పేరు మీద 5 బండ్లు ఉండే. ఇన్నోవాలో ఒక 5 బండ్లు ఉండే. టెంపో ట్రావెలర్ కొన్నా 2015లో కరీంనగర్ షోరూంలో కొని, దాన్ని కర్ణాటక బెంగళూరు తీసుకుపోయి కస్తూరిబా స్ట్రీట్ బెంగళూరులో 4 లక్షలు పెట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించి దాన్ని ట్రావెల్స్కి తిప్పిన. ఇక మన అదృష్టం మంచిగా లేదు, ఆ బండికి ఏమైందో తెలియదు. షోరూంలో మెకానిక్ ఆయిల్ ఫిల్టర్ సరిగా ఫిట్ చేయకపోవడం వల్ల కరీంనగర్ సర్వీస్ చేయించుకొని రిటర్న్ జగిత్యాల వచ్చే మార్గ మధ్యంలో కొండగట్టు దాటి మల్లెలెక్స్ రోడ్కి వచ్చే వరకు ఇంజన్ సీజ్ అయింది. షోరూమ్ వాళ్ళతో గొడవ అయింది. మళ్ళీ షోరూమ్ వాళ్ళు పాపం ఆ సైట్ మనకు కొత్తది సిల్ ఇంజన్ తెప్పించి ఇచ్చింది. సిల్ ఇంజన్ అయితే తెప్పించి చేసినాక కూడా ఆ బండి నాకు సాత్ ఇయ్యలే. ఆ బండిలో నేను ఒక 3-4 లక్షలు నష్టపోయినా, అమ్ముకున్నా. 1.5 ఇయర్ కంటే ఎక్కువ నడవలేదు. అమ్ముకున్న తర్వాత చిన్న బండ్లు అన్నీ మెల్లమెల్లగా ఢిల్లీ అచ్చుడు స్టార్ట్ అయింది. అట్లా ఈ 10 ఏళ్ళల్లో దగ్గర ఒక 500 కార్లు అమ్ముంటా. నేను ఫార్చునర్ కొనడానికి కారణం ఏంటంటే, నాకు ఇన్నోవా క్రిస్టా ఉండే సొంతం, దాని మీద రూపాయి లోన్ లేదు. 8 సీటర్, మా ఫ్యామిలీ పెద్దది, ఎటువైనా కానీ ఇబ్బంది ఉండద్దని ఆ బండి V వర్షన్ ఢిల్లీలో తెచ్చుకున్నా. నేనే పేపర్లు వేసుకున్నా. బండికి నెంబర్ కూడా 6633 నెంబర్ వేయించుకున్నా. తర్వాత ఫార్చునర్ కొన్నా. ఫార్చునర్ సెకండ్ హ్యాండ్ కొన్నా, సిల్ బండి కాదు. ఈ ఇన్నోవా క్రిస్టా అమ్మిన పైసలు ఆయనకు బండి అయినా కడితే, ఆ బండి అయినా పాపం లోన్ అయ్యేదాకా ఆగిండు. దానికి లోన్ పెట్టుకున్నా. నెలకు 49,750 రూపాయలు ఏమో కట్ అవుతుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు మందిని ముంచిన అన్నావు చూడు, ఆడ మండింది నాకు. నేను మందిని ముంచడం అయితే ఢిల్లీలో వచ్చి సింగిల్గా ఉండా, నా వెంబడి ఇంకో 10 మందిని వేసుకుంటా. ఇట్లా ముంచుతున్నా కాబట్టి ఎక్కువ మందిని ముంచుదామని.
నీలాంటి వానికి ఏం పని ఉండదు కాబట్టి పాగల్ లెక్క కామెంట్లు పెడతా ఉంటారు. కష్టం విలువ తెలుసు, సుఖపడుడు ఎట్లనో తెలుసు. ఫార్చునర్ అనేది నువ్వేమనుకున్నావు అంటే నేను సిల్బండి కొన్నా అనుకున్నావు. నేను సిల్బండి కొనలేదు, సెకండ్ హ్యాండే కొన్నా. దానికి ఏం చేసిన అంటే నేను కొండగట్టుకాడ నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ నెంబర్ మీద పూజ చేయించిన. అక్కడ నీకు మిరపకాయ పెట్టినట్టు అయింది. ఇటు సిల్బండి కొనడం. నేను కొన్నది అది 39 లక్షలు, 2023 మోడల్ మాన్యువల్. సిల్బండి 50 లక్షలు ఉంది. నా ఒపీనియన్ ఏంటంటే సిల్బండి కంటే ఓ సంవత్సరంన్నర పాత బండి 10 లక్షలు తక్కువ ఖర్చు ఉంది కదా, ఆ ఉద్దేశంలో కొనుక్కున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇదే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కదా, ఎవరికి నచ్చది. నా వీడియోలట బాగా రోజులను చూస్తుండట, నువ్వు ఏం నుంచి 0 నుంచి వచ్చిన. అరే పాగలు, నేను 0 అని నీకు ఓడి చెప్పిండ్రా. 97 నుంచి రోడ్డు మీద తిరుగుతున్నా, నేను 0నా? జగిత్యాల తెలుసుకో నా గురించి. నేను కొనని కారే లేదు. 0 అని ఓడి చెప్పింది నీకు. ఎప్పుడు జేబులా అప్పటి నుంచే 2003-04 టైం నుంచే 50,000 లక్ష పెట్టుకొని తిరుగుతా. అప్పటి నుంచే ఇప్పటికి అదే మెయింటైన్ చేస్తున్నా. అకౌంట్ బ్యాలెన్స్ కంటే జేబుల బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది నా దగ్గర. ఎందుకంటే నా బండి నస్తే టక్కన తీసి అడ్వాన్స్ ఇవ్వచ్చని ఆ లెక్క ఉంటా, ఆ లెక్క మెయింటైన్ చేస్తా. ఇక మళ్ళీ దందలు అంటావా, కమిషన్ తీసుకొని కారు కొనలే నేను పెట్టుబడి పెట్టి ఇక్కడ నుంచి కార్లు తెచ్చి తెలంగాణ గవర్నమెంట్కు ట్యాక్సీలు కట్టి మా ప్రభుత్వాన్ని బతికించుకుంటా నేను బతుకుతున్నా. నేనేం దొంగ బండ్ల దంద ఎత్తలేను రా భయ్. నీకు ఇంతంతనే తెలుసు నా గురించి, మొత్తం తెలియక ఏదో నీకు ఇక చదవచ్చు కదా కామెంట్లు పెట్టిన. నీలాంటి వానికి రిప్లై కూడా ఇవ్వకపోదు, కానీ మందిని ముంచిన అన్నావు నాకు మండింది. మందిని ముంచినోడు నా లెక్క ఉండడు. నీకు తెలియని ఇంకో స్టోరీ ఏంటంటే, నా మెడల ఇంత దొడ్డు ఒక 3 తులాల చైన్ ఉంటుండే, అది కూడా అమ్మినాను. ఎందుకు అమ్మినా అంటే బంగారం వేసుకొని తిరిగాకంటే ఆ పైసలతోటి ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చాను. ఆ పైసలు అన్న బంగారం అంతా అమ్మితే నాకు వస్తువు వచ్చింది, ఆ వస్తువు కూడా కొన్నా నేను. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను అమ్మినాయి 2.5 గుంటల జాగు ఉండే, అది అమ్మినా. నా కోసం నేను ఫార్చునర్ కోసం నా వేలుకున్న సింహం ఉంగరం ఉంటుంది, కొండ గణేష్ అని మా దోస్తు, ఆడు పాపం కువైట్ నుంచి పంపిండు నాకు. అది కూడా అమ్ముకున్నా, తులం ఉంగరం. మొన్న బంగారం రేటు పెరిగిన. ఇప్పుడు మనం అమ్మేటి అని కనబడాయి, కానీ మనం కొన్నాయి అందరికి కనబడతాయి. ఈడట నా వీడియోలు బాగా రోజులు చూస్తుండట, కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తా, నీకు వీడియోలో రిప్లై ఇస్తా నేను. ఇంకోసారి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకు, నీ కామెంట్ స్క్రీన్ షాట్ కూడా తీసిన, అందుకే వీడియో చేసిన. నువ్వు రా ఢిల్లీకి రా, పెళ్ళం పోరాలు నిడిచిపెట్టి వచ్చి ఈడ చలిలా ఎండలా ఈడ కష్టపడి తెలుస్తుంది. ఈ చేతులకి ఏ లంకర పోతాయి తెలుసా, అంత చలి ఉంటుంది ఈడ. గుదాల తాక్కుంటా తిరుక్కుంటా తినేటానికి నీకు నా కష్టం ఏం తెలుస్తుంది? ఇంట్లో వండి అయ్యవ సంపాదిస్తే అయ్యవ మీద బతికేటో నేను మా అయ్య దగ్గరికి వెళ్ళి ₹1 తీసుకోవాలి ఇప్పటివరకు. నా వయసు 42-43 సంవత్సరాలు. ఇప్పటి వరకు ₹1 తెలియదు మా అయ్యది నాకు, అయినా నేను కోటీశ్వరుని. ఓకే సార్, ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.